బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయముల నీవు కట్టుకున్న వాడని వారి గాయముల నీవు కట్టుకున్న వాడని దేవునికి చేయుటయే మంచిది మనమందరమోకి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గుండె చెదరని వారిని ఇదిగో సుంకరి తన గుండె చెదిరిపోయి ఇదిగో హృదయ భారము కలిగి దేవుని సందులో పక్షాత్తాప హృదయముతో ఇరిగి నలిగిన హృదయము కలిగి ఇదిగో వినయముతో దీన మనసు కలిగి దేవుని సందులో ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైన ధైర్యము చాలక ప్రార్థన చేస్తున్నాడు. దేవా పాపినైన నన్ను కరుణించాలి. పరలోకములకు నీ ఎదుట నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా అని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో నివాసము చేయాలంటే, దేవుడు నీతో సహజీవనం చేయాలంటే, దేవుడు నీతో స్నేహము చేయాలంటే నీకు కావాల్సింది ఒకటి వినయము కలిగినటువంటి మనసు, రెండు ఇరిగి నలిగినటువంటి మనసు, మూడోది దీన మనసు. నీవు అహంకార స్వభావం కలిగి పరిచయుడు చేసినటువంటి ప్రార్థన నీవు చేస్తే ఆ ప్రార్థన దేవుని దృష్టికి చేరదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గర్వించిన వారికి దేవుడు ఏం చేస్తాడు? గర్వించిన వారిని గట్టి మేపిస్తాడు. గర్వము లేకుండా దీన మనసు కలిగి ఇరిగి నలిగిన హృదయం కలిగి నీవు దేవుని సందులో నిందరహితులుగా వేదార్థవంతులుగా దేవుని సందులో ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను దీన స్థితి నుంచి హీన స్థితి నుంచి ఉన్నత స్థానంలో నిన్ను నిలవబెట్టాలని ఆయన ఆశిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సందులో నీ హృదయం ఎలా ఉంది? దేవుడు నీతో కలిసి ఉండాలి అంటే, నీకు సమీపంగా ఉండాలంటే, నీతో నివాసము చేయాలంటే, ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే నీవు విరిగి నలిగిన హృదయము కలిగి వినయము కలిగి దీన మనసు కలిగి దేవుని సందులో సుంకరి చేసినటువంటి ప్రార్థన, లేక తప్పిపోయిన కుమారుడు తన యొక్క స్థితిని గుర్తెరిగి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గర చేసిన ప్రార్థన ఈ రోజు నీవు నేను చేయగలిగితే ఆయన ఇరిగి నలిగిన హృదయము గలవానికి ఆయన ఆసన్నుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇరిగి నలిగిన హృదయము గలవారికి ఆసన్నుడు అంటే సమీపస్తుడు, సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉండటమే కాదు, నీతో ఆయన నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహోన్నతుడవు నివసించుట న్యాయ
హల్లెలూయా. అంతటి దేవాది దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైనటువంటి వాడు ఆయన ఆ మహిమ సింహాసనం గురించి, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆకాశ మహాకాశముల పట్టజాలైనటువంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ఈ రోజు నీవు వినయము కలిగి, విధేయత కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి నీవు ప్రార్థన చేయగలిగితే ఆ పరలోకం నుండి వెంటనే ఆయన నీ కుడి ప్రక్కన వచ్చి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు వినయం, విధేయత కలిగి, ఇరిగి నలిగిన మనసు కలిగి నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో వెంటనే ఆయన నీ కుడి ప్రక్కనే ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, ఇదిగో ఇరిగి నలిగిన మనస్సు కలిగిన వారి యొద్ద, వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొక్క నేను నివాసము చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి, కానీ మన సమయం లేదు కనుక చివరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 51:17 వచనం. కీర్తన గ్రంథం 51:17 వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, దేవా, విరిగి నలిగిన హృదయమును, ఇరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువాడవు కాదు. అంటే నీవు తిరస్కరించే దేవుడు కాదు. ఇరిగి నలిగిన హృదయము గలవాడి ప్రార్థన నీవు ఆలకించే దేవుడువు, నీవు లక్ష్య పెట్టే దేవుడువు. కనుక నీవు విరిగి నలిగిన హృదయము కలిగి, వినయ విధేయతలు కలిగి, దీన మనస్సు కలిగి నీవు ఉండగలిగితే, ప్రార్థించగలిగితే దేవుడు నిశ్చయముగా నిన్ను ఓ గొప్ప ఆ ఉన్నత స్థానంలో నిన్ను నిలబెట్టి ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆయన కోరుకుంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో ఉండాలి. ఆయన అంటాడు, బుద్ధి చక్కని గురించి అంటాడు, ఇదిగో చక్కయ్య త్వరగా దిగరము, నేడు నేను నీ ఇంట ఎందుకుంటానన్నాడు. ఎందుకుంటా అన్నాడు? ఎప్పుడైతే ఇరిగి నలిగిన హృదయం కలిగి, పశ్చాత్తాపం కలిగి, దీన మనసు కలిగి దేవుని చూడాలనుకున్నాడో అప్పుడు తన హృదయాంతరాన్ని ఎరిగినటువంటి దేవుడు అంటాడు, చక్కయ్య త్వరగా చదువుదాం మాట కూడా 19వ అధ్యాయము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన ఇంట ఉండటమే కాదు, ఆ ఇంటికి రక్షణ కూడా వచ్చింది. కానీ జక్కయ్యకి దేవుడి దగ్గరికి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అతను ధనవంతుడు. బైబిల్ అతని 3 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎంత తెలుసా మీకు? బైబిల్లో చెప్పండి. పొట్టి జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య, పాపి అయిన జక్కయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపి అయిన జక్కయ్య. ఎందుకు పాపి అన్నారంటే ఇతను అన్యాయంగా, అక్రమంగా సంపాదించి డబ్బులు కూడబెట్టి పేద ప్రజల రక్తాన్ని పీల్చుకు తినే వ్యక్తి కనుక ఇతను పాపి అయిన జక్కయ్యని లోకమే తనకు పిలిపించింది. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, పొలాలు ఉన్నాయి, వీళ్ళ స్థలాలు ఉన్నాయి, బంగాళాలు ఉన్నాయి, ఎన్ని బంగారాలు ఉన్నాయి, కానీ అన్ని ఉన్నా తనకు నెమ్మది లేనటువంటి జీవితము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సమాజంలో అతను ఎదుగుతూ ఉంటే ఎవరు అతన్ని ప్రేమగా పలకరించేవారు లేరు, ఎవరు తనతో స్నేహం చేసేవారు లేరు, ఎవరు తనను హక్కును చేర్చుకునేవారు ఎవరు లేనటువంటి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ఆ ఒంటరి జీవితంలో ఒకసారి ఆలోచన చేశాడు, ఎందుకు నా హృదయంలో శాంతి లేకుండా పోయింది, ఎందుకు నా హృదయంలో నెమ్మది లేకుండా పోయింది, ఎందుకు నేను ఒంటరిగా మార్చబడ్డాను, ఎందుకు అనేకులు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, ఎందుకు అనేకులు నాకు దూరస్తులుగా ఉంటూ ఉన్నారని ఆలోచన చేశాడు. చివరికి యేసు క్రీస్తుని గురించి అన్నాడు. యేసు ప్రభువట పాపిని క్షమించే దేవుడట, పాపిని ఆదరించే దేవుడట, పాపిని హక్కును చేర్చుకునే దేవుడట, పాపికి రక్షణ ఇచ్చే దేవుడట అని గుర్తెరిగి యేసు ఉన్న ప్రాంతానికి ఆయన ఎవరూ చూడాలని ఆశ కలిగి తన హృదయంలో పశ్చాత్తాప హృదయంతో యేసయ్య దగ్గరికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాస్తవంగా అయితే ఈ రోజుల్లో మనం చాలా మందిని గమనిస్తూ ఉన్నాం. ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఇంటి బంగారున్నా, ధన ధాన్యాలున్నా, వందల కోట్లకు వేల కోట్లకి డబ్బు ఉన్న, పిల్ల తరం తిన్నా తరగని ఆస్తులు ఉన్నా, శాంతి లేక, సమాధానం లేక డాక్టర్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు ఆత్మహత్యలు చేసుకుని మరణించినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ పొట్టి జక్కే మాత్రము అలాంటి పని చేసుకోవాలి. నెమ్మదిచ్చే దేవుడు ఎవరో గుర్తెరిగాడు, క్షమించే దేవుడు ఎవరో గుర్తెరిగాడు, శాంతిని సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఎవరో గుర్తెరిగాడు. తన పాపాన్ని గుర్తెరిగి పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనం మన ప్రాంతంలోనే, మన పట్టణంలోనే పలనాటి పులి అనేటువంటి బిరుదు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి, పలనాటి పులి అని అనేక పదవులు అలంకరింపజేసి అనేక మంది నాయకులను, ఎమ్మెల్యేలను తన స్వాధీనములు ఉంచుకొని ఒక గొప్ప నాయకునిగా వెలిగినటువంటి కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ నరసరాపేట చుట్టుపక్కల ప్రాంగణం అంతట్లో తనకి లేని పొలాలు లేదు. నరసరావుపేట నుంచి గోలపడదాకా పొలాలు ఉన్నాయి. ఇటు చూడకపోతే కోటప్పకొండ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, బంగాళాలు ఉన్నాయి, కారులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు. తినటానికి తిండి ఉంది, కట్టుకోవడానికి పట్టు ఉంది, ఉండటానికి పెద్ద పెద్ద బంగాళాలు. కానీ చివరికి ఆయనకి ఏమైంది? ఏమి లేదు. పిల్ల తరం తిన్న తరగని ఆస్తులు సంపాదించారు, రాజకీయంలో గొప్ప పేరు సంపాదించారు. కానీ ఇన్ని సంపాదించిన తన ఆత్మకు నెమ్మది లేనటువంటి జీవితం బ్రతకలేక ఆత్మహత్య చేసుకుని సరిపోయాడు. కానీ పొట్టి జక్కయ్య మాత్రం అలాంటి పని చేసుకోకుండా అసలు నాకు నెమ్మది ఇవ్వగలిగినటువంటి దేవుడు అని అన్వేషించాడు, ఆలోచించాడు, యేసయ్యను గురించి అన్నాడు. యేసు ఎవరో చూడాలని కోరి యేసయ్య దగ్గరికి వచ్చి, దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది ఇవ్వగలిగినటువంటి దేవుడి దగ్గరికి, శాంతిని ఇవ్వగలిగినటువంటి దేవుడి దగ్గరికి వచ్చాడు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమిచ్చుట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమిచ్చుట నాకు దొరికేనని, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను.
గురించి అన్వేషించాడు, సత్యాన్ని గుర్తెరిగాడు, నిజమైన దేవుడు ఎవరో గుర్తెరిగాడు. ఇదిగో యేసు ప్రభువట పాపం లేనటువంటి పరిశుద్ధుడట, ఆ జన్మ ఆయన బ్రహ్మచారట, ఆయన పాపం లేకుండా పుట్టాడట, పాపం లేకుండా జీవిస్తున్నాడట, పాపాన్ని క్షమిస్తున్నాడట, పాపాన్ని రక్షిస్తున్నాడట, నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతిని, సమాధానాన్ని ఇస్తున్నాడట, పాపుని హక్కును చేర్చుకున్నాడని గుర్తెరిగినటువంటి జక్కయ్య యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చాడు. పొట్టివాడైనందువలన, ఇదిగో జనుల గుంపు కూడా ఉన్నందువలన యేసు ప్రభుని చూడలేకపోయాడు. ఇదిగో యేసుక్రీస్తు ఈ మార్గంలో వెళ్తాడు గనక నేను ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ చెట్టుకి కూర్చుంటే నన్ను ఎవరు చూడరు, కానీ నేను మాత్రమే యేసయ్యను చూస్తాననుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మాత్రమే యేసయ్యను చూస్తాననుకున్నాడు. బరాబర పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆ మేడి చెట్టు ఒకటి ఉంటే అక్కడ వెక్కి ఆ కొమ్మల చాటు ఆకుల మధ్యన ఆయన నక్కి కూర్చొని ఆ కింద చూస్తున్నాడు. యేసు ప్రభు ఈ మార్గాన వస్తాడని. అప్పుడు సరాసరిగా యేసయ్య ఆ చెట్టు కిందకి వెళ్ళి, చెట్టు దగ్గరికి వెళ్ళి తల ఎత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్యకి ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడు ఆయనను చూడలేదు, ఆయన ఎప్పుడు నన్ను చూడలేదు, నా పేరు తెలియదు, నా ఊరు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను పేరు పిలుస్తున్నాడు, ఈయన ఎవరు అని ఆశ్చర్యపడ్డాడు. నా ప్రియమైనటువంటి జక్కయ్య వలె వినయము కలిగి, ఇరిగి నలిగిన మనస్సు కలిగి నీవు ప్రార్థించగలిగితే, సుంకర వలె పక్షాత్తాప హృదయముతో ఇరిగి నలిగిన మనస్సు కలిగి ప్రార్థించగలిగితే, తప్పుపోయిన కుమారుడి వలె తన తప్పు తను తెలుసుకొని మరలా తనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకొని దేన మనసు కలిగి, విరిగి నలిగిన మనసు కలిగి దేవుని దగ్గరికి చేరినట్లుగా ఈరోజు నీవు నేను కూడా దేవుని పాదాల చెంతకు చేరి, విరిగి నలిగిన మనసు కలిగి, దేన మనసు కలిగి, వినయము కలిగి నువ్వు దేవుని సదా ప్రార్థించగలిగితే నిశ్చయంగా దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ సంఘములో సంచరిస్తాడు. నిన్ను ఆశీర్వాదంగా ఆయన మార్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయ స్థితి వినయము, విధేయత కలిగి నీవు జీవిస్తున్నావు. నాకేమి లేదు, నేను భక్తిలోనే ఉన్నానులే, గొప్పగా ప్రార్థన ఒళ్ళించి ప్రార్థన చేయగలుగుతానులే, వాక్యం చదవగలుగుతానులే, పాటలు పాడగలుగుతానులే అనేటువంటి ఆత్మీయ అహంకారము కలిగి నీవు జీవిస్తున్నావేమో. ఈరోజు ఆ అహాన్ని తొలగించుకొని నీవు దేవుని సందులో తగ్గించుకొని వినయం, విధేయత కలిగి, ఇరిగి నలిగిన మనస్సు కలిగి నువ్వు ప్రార్థించగలిగితే నిశ్చయంగా దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు. నిన్ను ఉన్నత శిఖరాన వెక్కించడానికి, ఓ గొప్ప నిన్ను ఘనపరిచి ఉన్నత స్థానంలో నిన్ను నిలవబెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యం శ్రమిస్తాడు. ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, గర్విష్టి హృదయంలే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. గర్వం కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేట. ఇరిగి నలిగిన హృదయం గలవారే, పక్షాత్తాపం కలిగిన వారే, దీన మనసు కలిగిన వారే ప్రార్థన చేస్తారు, కానీ గర్విష్ఠులు దేవుని సందులో ప్రార్థన చేయరట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని సందులో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు, లేక దేవుని యందు భయము, భక్తి లేక దేవుని మర్చిపోయి, దేవుని చేసిన మేలులు, దేవుని చేసినటువంటి అద్భుతాలను మర్చిపోయి అహంకార హృదయం కలిగి నువ్వు ప్రార్థించకుండా నీవు పై భక్తి చేస్తూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా
నీ జీవితంలో శాపకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు. ఈరోజు ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, వినయము కలిగిన వారి దగ్గర, ఇరిగి నలిగిన మనసు కలిగిన వారి దగ్గర, దీన మనసు గల వారి దగ్గర నేను నివాసం చేస్తానని ఈ రాత్రి నీతో నాతో వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు అట్టి జీవితం మనమందరం కలిగి, దేవుడితో సహవాసం చేసే అనుభవం కలిగి, పరిశుద్ధాత్మ స్పర్శ కలిగి నీవు జీవించగలిగితే, నీ జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు శోధనలు నీ చుట్టుముట్టినా, వ్యాధి బాధలే నిన్ను వెన్నంటి ఉన్నా, ఇవన్నీ తీసేసి నెమ్మదికరమైన జీవితం దేవుణ్ణి కనుగొలిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తాం. గనక పుట్టి చెక్కై చేసిన ప్రార్థన, సుంకరి చేసిన ప్రార్థన, తప్పిపోయిన కుమారుడు చేసిన ప్రార్థన నీవు నేను చేయగలిగితే, వారు ధన్యులుగా మార్చబడినట్లుగా ఈరోజు నీవు నేను కూడా ధన్యులుగా మార్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి జీవితం మనమందరం కలిగి ఆ నిత్య పరలోక రాజ్యానికి మన వారసులుగా మార్చబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థించి